ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। नौमीढ्यते अभ्रवपुषे तडिदम्बराय गुञ्जावतंससिकिपुच्छलसन्मुखाय वन्यस्रजे कवलवेत्रविशानवेणुम् लक्ष्म्याश्रये मृदुपदे पशुपाङ्गजाय। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्ण भक्ति प्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तमादिदेवं करुणानिदानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। श्रीमद्भागवतं तृतीय स्कंदमुलो 16వ అధ్యాయం। బ్రహ్మ దేవతలతో చెప్పిన తర్వాత ఈ విధంగా భగవంతుడు అంటున్నాడు. ఆయన క్లుప్తముగా విశేషార్థములతో కూడినటువంటి మాటలను మాట్లాడతాడు. భగవంతుడి యొక్క స్వరము జలద గంభీర స్వరముగా ఉంటుంది. సర్వత్రా సమానముగా అందరూ వినగలుగుతూ ఉంటారు. అంతేకాకుండా అల్ప అక్షరములు, మాట్లాడేది తక్కువగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. అదే పండితులు మహాత్ములు భాష విధంగా ఉంటుంది. ఒకే మాటను 10 సార్లు చెప్పేయడం, చిన్న విషయాన్ని ఒక గంట సేపు చెప్పుకుంటూ కూర్చోవడం అలా ఉండదు. అర్థవంతముగా ఉండాలి, క్లుప్తముగా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి. ఆ విధంగా భగవంతుడి యొక్క వాణి శ్రేష్టమైనది, అల్ప అక్షరములు కలది, గొప్ప అర్థముల చేత తెలియరానిదియు, అగాధము గంభీరము నైనిదియు అగు ఆ భగవానుని వాక్కును శ్రద్ధగా వినినను ఆలోచించినను ఆయన అభిప్రాయమును ఆ మునులు ఎరుంగజాలకపోయిరి. భగవంతుడు చెప్పిన విషయములలో
ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వాళ్ళకి అర్థం అవుతుంది తప్ప మొత్తం అంతా ఏదో మేము టికెట్ ఎప్పుడు కొట్టి భావించి అది వ్యాఖ్యానం చేస్తామంటే అది అవదు. ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే ఆయన యొక్క వాక్యములందు విశ్వాసం ఉంటుందో, మాటల యందు, వాళ్ళకి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. నిజంగా భగవంతుడు దైన్యముతోటి ఈ భక్తులను వెనకేసుకొస్తున్నాడా, అభినందిస్తున్నాడా, లేకపోతే తన ద్వారపాలకులని వాళ్ళవి మాట్లాడుతున్న అర్థం లేదు మునులకి. భగవానుడు తమను అభినందించున్నాడని ఎరింగి విప్రుడు సంతుష్టులు పులకితగాత్రుడు అయి దోసిల యొగ్గి స్వరూప శక్తి ద్వారా బ్రహ్మత్వమునకు పరమోత్కర్షను కలుగజేయు భగవానితో ఇట్లు పలికిరి. అప్పుడు తెలుసుకున్నారట, భగవంతుడు ఈ విధముగా మమ్మల్ని అభినందిస్తున్నాడని చెప్పి వాడు సిగ్గుపడిపోయారు. సిగ్గుపడిపోయి చేతులు జోడించి పులకిత గాత్రులై అంటున్నారట, తన స్వరూప శక్తి ద్వారా బ్రహ్మత్వమునకు పరమోత్కర్ష బ్రహ్మణో హి ప్రతిష్టాహం. ఆ భగవంతుడి యొక్క అంగకాంతి లేదా ఒక అంశమైన శక్తి భగవత్ బ్రహ్మము అన్నమాట. ఆ విధముగా బ్రహ్మము అనేటువంటి దానికి పరమ ఉత్కర్ష కలుగజేసిన భగవంతుడు. ఆయన యొక్క శక్తి లేకపోతే బ్రహ్మత్వం ఏముంటుంది? ఏముండదు. బ్రహ్మత్వమునకు బ్రాహ్మణత్వమునకు ఎవరైతే బ్రహ్మమును తెలుసుకుంటారో వాళ్ళు బ్రాహ్మణులు. మరి కానిమేషన్ చేస్తాం, కానిమేషన్ వచ్చానా ఉన్యాస బాక్స్ తెవిలాచ. ఈ విధముగా ఋషులు అంటున్నారు, శ్రీ ఋషయ ఊచు న వయం భగవాన్ విద్మాస్తవ దేవ చికీర్షితం కృతో మే అనుగ్రహశ్చేతి యదధ్యక్ష ప్రభాసతే. అతడిగా ఋషులు పలికిరి, దేవా నీవు సర్వేశ్వరుడవు అయి ఉండియు మీరు నాపై అనుగ్రహము చూపిరి అని పలుకుట వలన నీ అభిప్రాయమును మేము తెలుసుకొని చాలకున్నాము. ఋషులు అంటున్నారు, ఓ భగవంతుడా, దేవా నీవు సర్వేశ్వరుడవు అయినప్పుడే కూడా మూలమైన మేము మమ్మల్ని ఏమంటున్నావు? నువ్వు నాపై అనుగ్రహం చూపేవారు అనేవంటున్నావు. మేము నీ మీద అనుగ్రహం చూపడం ఏమిటి? మాకేమీ అర్థం అవ్వలేదు. మీ అభిప్రాయం ఎందుకు అన్నావో ఈ మాట మాకు అర్థం అవ్వలేదు అని చెప్పి మునులు ఎవరంటున్నారు? భగవంతుడితో అంటున్నారు. బ్రహ్మణ్యస్య పరం దైవం బ్రాహ్మణాః కిల తే ప్రభో విప్రాణాం దేవదేవానాం భగవాన్ ఆత్మదైవతం. ప్రభు, నీవు బ్రాహ్మణుల మేలు కోరువాడవు, అందువలన లోక శిక్షార్థమై బ్రాహ్మణులు నీకు పరమ ఆరాధ్యులు అని చెప్పుతున్నావు. హరే కృష్ణ, హరే కృష్ణ. నువ్వు ఎల్లప్పుడు బ్రాహ్మణుల యొక్క మేలు కోరుకుంటూ ఉంటావు. బ్రాహ్మణుల యొక్క మేలు, వాళ్ళకి ఎవరు అపకారం చేసినా నువ్వు ఊరుకోవు. వాళ్ళకు పూజ చేస్తున్న వాళ్ళకి ఉపకారం చేస్తూ ఉంటావు. కాబట్టి లోక శిక్షార్థము, లోకానికి ధర్మాన్ని తను ఆచరించి చూపిస్తాడు భగవంతుడు ఒక్కడే. కాబట్టి ఆయన అని అంటున్నాడు ఏమిటి? బ్రాహ్మణులు నాకు పరమ ఆరాధ్యులు అంటున్నారు. నిజముగా భగవంతుడికి ఆరాధ్యులు ఎవరుంటారు? ఆయనే లోకము, అన్ని లోకములకు ఆరాధ్య దేవత భగవంతుడు. ఆయనకి ఎవరిని ఆరాధించక్కర్లే. అయినప్పటికీ భగవంతుడు కృష్ణుడుగా ఉన్నా, రాముడుగా ఉన్నా, గృహస్థులు ఏ విధముగా ఉండాలో, ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో అందరికీ చూపించడం కోసం చెప్పి ఆయన ఈ విధముగా బ్రాహ్మణుల యొక్క సన్మానం చేశాడు తప్ప ఆయనకి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి లోక శిక్షణ కోసం చేస్తూ ఉంటాడు.
అయినను దేవపూజ్యులకు బ్రాహ్మణులకు నీవే మూలదేవతవు. ఆ విధంగా నువ్వు బ్రాహ్మణులని గౌరవించినా పూజించినా కూడా ఆ బ్రాహ్మణులకు కూడా నువ్వే దేవతవి, నువ్వే పరదేవతవి, పరమారాధ్యుడు నువ్వు. ఇంకా ఉపాస్య వస్తువు, నీవే మూలదేవుడు. మూలదేవుడు అంటే ఆయనే ముఖ్య దేవుడు. ఎవరు? విష్ణువు, భగవంతుడు. ఆయనయే బ్రాహ్మణులకు కూడా ముఖ్య దేవుడు. ఆయనే మూలదేవత, ఆయనే ఉపాస్య వస్తువు. కాబట్టి వాళ్ళ అనుగ్రహం అని చెప్పడంలో ఇది మేము ఒప్పుకోము. త్వత్త సనాతనో ధర్మో రక్ష్యతే తనుభిస్తవ ధర్మస్య పరమో గుహ్యో నిర్వికారో భవాన్మత. నీ వలన సనాతన ధర్మం ప్రాదుర్భవించినది. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. సనాతన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని భగవంతుడే సృష్టించాడు. మిగతా ధర్మాలన్నీ కూడా భగవంతుడి యొక్క సేవకులు లేదా భగవదాజ్ఞ చేత మనుషులు సృష్టించారు. కానీ మన ధర్మము, సనాతన ధర్మము, హైందవ ధర్మము సాక్షాత్తుగా భగవంతుడు సృష్టించాడు. కాబట్టి నువ్వు నీ ద్వారానే సనాతన ధర్మం ఆవిర్భవించింది. నీ అవతారములచే అది రక్షితమగుతున్నది. ఆ సనాతన ధర్మాన్ని కాపాడడానికి కోసము, రక్షించడం కోసము భగవంతుడు ఎన్నో విధములుగా అవతరిస్తూ ఉంటాడు. ముఖ్యముగా భగవంతుడు ప్రతి ఒక్కరు అవతరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా తాను ఆచార్య రూపములోను ప్రచారం చేయడం కోసము అవతరించి ధర్మాన్ని తాను ఆచరించి లోకము చేత ఆచరింపచేస్తూ ఉంటాడు. ఏ ధర్మాన్ని? సనాతన ధర్మాన్ని. నిర్వికారుడవగు నీవే ధర్మము యొక్క పరమ గుహ్యమగు ఫలస్వరూపుడవు. ఇంకా ఏమిటా? ధర్మము యొక్క పరమ రహస్యమైనటువంటి ఫలస్వరూపుడు ఎవరు? భగవంతుడే. ఏ భగవంతుడే ధర్మాన్ని ఆచరించి ప్రచారం చేస్తూ ఉంటాడో ఆ ధర్మానికి మూలము, ధర్మమునకు ఫలితము ఎవరు అంటే ఆ భగవంతుడే. పైగా అది పరమ గుహ్యమైనటువంటి స్వరూపముట. మామూలుగా ఈ ధర్మం చేస్తే స్వర్గలోకాలుగా వెళతారు, ఈ వ్రతములు, ఈ ఉపవాసములు, ఇటువంటి దానములు, ధర్మములు చేయడం ద్వారా పుణ్యం కలుగుతుంది, ఇహలోకంలో సుఖాన్ని అనుభవిస్తారు, పరలోకములో సుఖాన్ని అనుభవిస్తారని చెబుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. కానీ రహస్యమైనటువంటి ముఖ్య ఫలితం ఏది అంటే భగవంతుడే. భగవంతుడిని పొందడమే, భగవంతుడు చేరి ఉండి భగవత్ సేవ చేయడమే అది ముఖ్య ఫలితం అన్నమాట. కాబట్టి ధర్మము యొక్క పరమ రహస్యమైనటువంటి ముఖ్య ఫల స్వరూపుడు భగవంతుడు. ఇది శాస్త్రవేత్తల అభిమతము. ఎవరి శాస్త్రవేత్తలో శాస్త్రము తెలుసుకున్నారో వాడు చెప్పేటువంటిది ఇది. శాస్త్రం తెలియని వాడు రకరకాల చెబుతూ ఉంటారు. కానీ ఎవరైతే పండితులు పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రము చెప్పేటువంటి ఇది. అందువలన నీ ఈ ఆచరణము లోక శిక్షార్థమై ఉన్నది. కాబట్టి భగవంతుడు లోకమునకు శిక్షణ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ విధంగా ఆచరిస్తూ ఉంటాడు. తరంతి హ్యంజసా మృత్యుం నివృత్తాయదనుగ్రహాత్ యోగినః స భవాన్ కిం స్వీద్ అనుగృహ్యేత యత్పరైః. నీ అనుగ్రహముచే విరక్తులకు యోగులు అనాయాసముగా మృత్యువును ధరించుచున్నారు. భగవంతుడి యొక్క అనుగ్రహము చేత ఎవరైతే ఈ లౌకిక విషయాలు వ్యామోహము లేకుండా విరక్తులై ఉన్నారో అటువంటి యోగులు, అంటే కేవలము ధ్యానము చేసేవాడు యోగి కాదు, నిరంతరము భగవత్ సంబంధం కలిగి భగవత్ ఆలోచన కలిగి ఉన్నవాడు యోగి. యుక్తముడు, నిత్యయుక్తస్య అంటారు గీతలో. నిత్యము భగవంతుడు మనకి తలంపులు కాని, మన పనులు కాని, మన మనస్సు యొక్క ఆలోచనలు కాని భగవత్ సంబంధంగా ఉండాలన్నమాట.
అదే యోగం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనమా ఆత్మన శ్రద్ధావాన్ లభతే జ్ఞానం సమీయుక్త తమోమథ. కాబట్టి ఇక్కడ యోగి అంటే ఏదో యోగ సాధన చేసేయడం కాదు. ఏమిటంటే ఎవరి భగవంతుడి యొక్క సంపర్కము ఎల్లవేళ కలిగి ఉంటారో వాళ్ళు అనాయాసముగా మృత్యువును ధరించుతున్నారు. అతి సునాయాసముగా శరీరాన్ని వదిలిపెట్టి భగవంతుడికి వెళుతున్నారు. వాళ్ళు భగవంతు చచ్చిపోతే ఆ సునాయాసంగా చచ్చిపోతే దానివల్ల వచ్చిన ఆవిడ ఎక్కువగా బతికి ఉండాలి కదా అని అంటారేమో. మృత్యువు అనాయాసేన మరణం వినా దారిద్ర్యేణ జీవితం. ఈ రెండు కూడా మనకి ఉండాలి అంటే రెండు అసెట్సే. ఏ భయం లేకుండా అది సునాయాసంగా వెళ్ళిపోవడం అనేది భగవంతుడి యొక్క అనుగ్రహమే. ఈ జీవితంలో ఎటువంటి దారిద్ర్యం లేకుండా అంటే మళ్ళీ అలా హంగులు బొంగులు ఏదో పెద్ద పెద్ద భోగాలు లేకపోయినా కంటి నిండా పడుకోవడం పొట్ట నిండా తినడము ఈ రెండు కలిగి ఉండాలంటే ఒక అనుగ్రహం ఉండాలన్నమాట. కాబట్టి ఈ అనాయాసమైనటువంటిది భగవంతుడి యొక్క అనుగ్రహం తప్ప భగవద్ భక్తులు తప్ప ఇంకెవరికి కలగదు. కాబట్టి వాళ్ళందరూ కూడా మృత్యువును అనాయాసంగా ధరించుతున్నారు. ఇట్టి నీవు ఇతరులను అనుగ్రహింపమని వేడుటలో గల తాత్పర్యమేమి? అటువంటి నీ ద్వారా అందరి విధంగా అవుతుంటే నువ్వేమో మమ్మల్ని బ్రాహ్మణులు అనుగ్రహించాలని అంటున్నావు. ఇది ఎంతవరకు సబబుగా ఉంటుంది చెప్పవయ్యా? నీ ద్వారానే నీ యొక్క అనుగ్రహం వలనే అందరికీ ఇటువంటి ఏర్పాటు కలుగుతున్నప్పుడు నువ్వు మళ్ళీ బ్రాహ్మణులు మనం అనుగ్రహించమని అడుగుతున్నావు. మరి ఇది ఎంతవరకు ఇది సమంజసం? ఇది వీడు తాత్పర్యం ఏమిటి అని చెప్పి ఋషులు అడుగుతున్నారు. ఏ ఋషులు? చతుస్సమలు అడుగుతున్నారు. ఎవరిని? విష్ణు భగవానుడిని. యం వై విభూతి రూపయాత్యనువేలమంత్యై అర్థార్థిపి స్వశిరసాధృత పాదరేణు ధన్యార్పితాం ఘృతులసీనవదామధామ్నో లోకం మధువ్రతపతేరివ కామయానా. ఐశ్వర్యాభిలాషులకు జనులు లక్ష్మీదేవి చరణమును ఎల్లప్పుడూ తమ శిరస్సులపై ధరించుతున్నారు. ఎవరికైతే ఐశ్వర్యము పొందాలని చెప్పి కోరిక ఉంటూ ఉందో వాళ్ళు నిరంతరము లక్ష్మీదేవి యొక్క అర్చనలు, అష్టోత్తర పూజ, సహస్ర పూజ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ బ్రజవాసుడు కూడా రాధాదేవి చరణాలు మీద అష్టోత్తర పూజలు అవి చెయ్యరు. ఇందులో సేవ చేయడం తప్ప పూజల ద్వారా ఏం పొందాలట? మనం పూజించడం ఏమిటి అసలు? సతనామ పూజలు ఏం అవసరం లే, నామ పూజలు ఏం అవసరం లేదు. నామ స్మరణం చేసుకోవచ్చు, నామ పారాయణ చేయొచ్చు. మనం కూడా లక్ష తులసి పూజ చేద్దాం, లక్ష కుంకుమార్చన చేద్దాం, పువ్వులు పెట్టి పూజ చేద్దాం, అది చేయకూడదు, అవసరం లేదు. అందులో మన యొక్క స్వాభిలాషం ఉంది, అది అక్కర్లేదు. కానీ ఎవరైతే ఐశ్వర్యం కోరుకుంటూ ఉంటారో, కోరికలు ఉన్నాయో వాళ్ళు లక్ష్మీదేవి చరణములను ఎల్లప్పుడూ తమ శిరస్సులపై ధరిస్తూ ఉంటారు. అట్టి లక్ష్మీదేవి సుకృతవంతులకు జనులు నీ పాదములపై నర్పించిన నూతన తులసీమాలయందున్న భ్రమరరాజమునకు స్థానముగు నీ పాద పద్మములను తనకు నివాస స్థానముగా చేసుకొనగోరి ఆయా సమయములయందు నిన్ను సేవించుతున్నది. అటువంటి లక్ష్మీదేవి ఏం చేస్తుందిట? వాళ్ళందరూ కూడా ఐశ్వర్యం కోరుకోవడం కోసం అని చెప్పి లక్ష్మీదేవి శరణ రజమును తమ శిరస్సును ధరిస్తూ ఉంటారు. కానీ లక్ష్మీదేవి ఏం చేస్తుందిట? ఆవిడ ఎవరైతే సుకృతవంతులో వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారట? సుకృతవంతులకు భక్తులు లేదా జనులు నీ పాదములపై అర్పించిన, ఎవరి పాదములు? శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడు ఆయన యొక్క చరణములయందు సమర్పించినటువంటి నూతన తులసీమాలయందు ఉన్న భ్రమరరాజమునకు. కొత్త కొత్త తులసిమాలలు వాడిపోతే ఉంచకూడదు. అలా వాడిపోయింది సాయంత్రం పొద్దున రాత్రి పడుకోబోయే తీస్తానంతే, అలా పెట్టాను. పొద్దున వేసాను తులసి, వాడిపోయింది తీసేలా ఉంచకూడదు, అలాగే ఉంచేస్తూ ఉంటాం. నూతన తులసి అంటున్నారు అక్కడ.
నూతన తులసీ మానలయందున్న భ్రమరరాజమునకు ఆ కొత్తగా వేసినటువంటి సుకృతవంతులు అర్పిస్తేనే తీసుకుంటాడు. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆ భక్తులు ఇచ్చినటువంటి సుకృతి వాళ్ళే సుకృతమంతో కదా పూజ చేసేది. చతుర్విధా భజంతో మాము సుకృతిలోర్జున. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ తులసి అది భ్రమములతో కూడి ఉంటుంది అన్నమాట. అంటే చక్కగా ఆ తులసి వాసనకి భ్రమరములు తిరుగుతూ ఉంటాయి. అటువంటి తులసిని ఎక్కడ ఇస్తారు? భగవంతుడి పాదములు ఇస్తారు. శివుడు తల మీద బిల్వపత్రము, విష్ణువు చరణముల దగ్గర తులసి సమర్పించాలి. తులసిని తిరగబెట్టి వేయాలి. చెట్టుకి ఏ విధంగా ఆ విధంగా పెట్టాలి. దేవుడి దగ్గర చెట్టుకి ఏ విధంగా ఉంటుందో ఆ విధముగానే మనం చందనంతో కృష్ణ పాదాలు పెట్టాలి. అర్థమవుతుందా? దాన్ని బోర్లు పెట్టకూడదు. అది బోర్లు పెడుతుంది, అపరాధం, అది తప్పు. అది పెద్దవాళ్ళు చేసినట్టు పని. తులసి ఇప్పుడు కూడా అడుగు పెట్టి తులసి పైన పెట్టాలన్నమాట. అది భగవంతుడు అలంకారంగా ఉంటుంది. కానీ శివుడి మీద బిల్వపత్రం బోర్లా పెడతారు. బిల్వపత్రము పైరు కూడా ఇలా పెడతారు కదా. ఆ చరణాలు కనకపోయినా బిల్వపత్రమేనా అది బోర్లో పెడతారు. ఇలా పెడతారు. విష్ణువంతులు ఇలా పెట్టాలన్నమాట. ఆ విధంగా భక్తులు సవ్యదశలో పెట్టినటువంటి ఆ తులసి దళముల ఎందున్నటువంటి భ్రమరాజములకు స్థానమైన భగవత్ పాద పద్మలను తన నివాస స్థానంగా ఏర్పడుతుంది లక్ష్మీదేవి. అందరూనేమో ఆవిడ చరణాలని తన మత్సం పెట్టుకుంటుంటే లక్ష్మీదేవి మాత్రము భగవంతుడి యొక్క చరణాలయను తన యొక్క నివాస స్థానంగా ఏర్పరచుకొని చరణసేవ చేస్తూ ఉంటుంది. చేసుకున్న నివాసస్థానంగా అపేగా దొరక్క నివాస స్థానంగా చేసుకోవడం కోసం అని చెప్పి ఆవిడ ఆయా సమయములలో భగవంతుడిని సేవిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. అంటే ఇంత పరమ గొప్ప దేవతైనటువంటి లక్ష్మీదేవి ఈ విధంగా నిన్ను కొలుస్తూ ఉంటుంది. అటువంటి నువ్వు మమ్మల్ని అనుగ్రహం అడుగుతున్నావు. మరి ఇది ఏం మాట, నువ్వు ఏమనుకోవాలి మమ్మ దాంట్లో? యస్తాం వివిక్త చరితైరనువర్తమానాం నాత్యాద్రియత్ పరమ భాగవత ప్రసంగ సత్వం ద్విజానుపథ పుణ్య రజ పునీత శ్రీవత్స లక్ష్మ కిమగా భగభాజనస్త్వం. తన విశుద్ధ పరిచర్య ద్వారా సేవ చేయు ఆ లక్ష్మీదేవి కంటే మిన్నగా నీ భక్తులను నీవు ప్రేమించుతున్నావు. ఆ లక్ష్మీదేవి శుద్ధ పరిచర్య ద్వారా ఎటువంటి కోరికలు లేకుండా కేవలము భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం అని చెప్పి లక్ష్మీదేవి సేవ చేస్తూ ఉంటే వాళ్ళ ఎందుకన్నా భక్తులు ఎందు భగవంతుడు ఎక్కువ వాత్సల్యం ఉంటుంది. లక్ష్మీదేవి కంటే మిన్నగా నీ భక్తులు నీవు ప్రేమిస్తున్నావు. నీవు సర్వ సౌభాగ్య నిధివి, స్వయముగా షడైశ్వర్య పూర్ణుడవు, పరిశుద్ధుడవు. బ్రాహ్మణుల చరణములు లగ్నమగుట చేత పవిత్రమైన మార్గముల యందలి ధూళి శ్రీవత్స చిహ్నము నిన్ను పవిత్రము చేయగలుగునా? సకల తీర్థములు భగవంతుడి చరణములని ఆశ్రయించి ఉన్నప్పుడు ఆ భగవంతుడు మళ్ళీ ఇంకెవరు భగవంతుని ఎవరు పవిత్రం చేస్తారట? శక్తి ఉందా అసలు ఎవరికైనా? లేదు. కానీ భగవంతుడు మాత్రము ఆయన ఎవరి సర్వ సౌభాగ్యములకు నిధి. రెండవది షడైశ్వర్య పరిపూర్ణుడు, అన్ని ఐశ్వర్యం ఆయన దగ్గర ఉన్నాయి. మూడవది పరిశుద్ధుడు. అటువంటి భగవంతుడు బ్రాహ్మణుల చరణములు లగ్నమగుడు చేత పవిత్రమైన మార్గముల యందలి ధూళి. బ్రాహ్మణులు నడిచి వెళుతుంటే వాళ్ళ యొక్క అడుగుల ద్వారా లేదా కాలి స్పర్శ వలన ఆ దొరికినటువంటి దారిలో మట్టిని ఆయన పొందాలని అనుకుంటూ ఉంటారట. ఇది ఎంత ఇది మనకి ఎలా కనపడుతూ ఉంటుంది? అది భగవంతుడు మోసం చేయడమా లేకపోతే లోకానికి నేర్పడం కోసం? ఆ యదాచరిత శ్రేష్ఠ తత్వమేమైతే రోజన
పెద్దవాళ్ళు ఆశించే మార్గాన్ని చూసుకుంటే భగవంతుడు చెప్పి మిగతా విలువసేరు. అందుకని చెప్పి సమస్త దేవతలకు కూడా నేర్పడం కోసం అని చెప్పి ఆ భగవంతుడు ఈ విధముగా ధూళిని తన వక్షస్థలం మీద ధరించాట. ఒక పక్కన అదే భృగుపద చిహ్నము, రెండవది శ్రీవత్సరాంచనము. వీటి ద్వారా భగవంతుడు ఇవి పవిత్రం చేస్తాయా భగవంతుని? అవి పవిత్రుడు అవుతాడా? ఎందులకు ఈ రెంటిని నీవు ఆభూషణముల రూపమున అంగీకరించితివి? నువ్వు ఎందుకు అంగీకరించాయా? ఒక పక్కన ఈ రెండు నువ్వు ఎందుకు ఆభూషణములు అంటే అలంకారముగా నువ్వు ఎందుకు వీటిని అడిగి ధరించుకున్నావు? నువ్వు ఈ చర్య అన్నీయూ లోక శిక్షార్థమని భావించుతున్నాము. ఇవన్నీ కూడా లోకమునకు శిక్షణ ఇవ్వడం కోసమే నువ్వు చేస్తున్నావు అని మేము అనుకుంటున్నాం. అందుకనే బంగారు ఆభరణములు ఎప్పుడూ కూడా ఈ కిందకి రాకూడదన్నమాట. భగవంతుడు అందుకనే వక్షస్థలం ధరించాడు. లక్ష్మీదేవి బంగారు లక్ష్మీదేవి కదా, మరి దాన్ని కాళ్ళ పెట్టుకుంటే బాగుంటుంది. అవి కూడా ఒక దేవతలకి కూడా లేదు, భగవంతుడికి తప్ప భగవంతుడికి మాత్రమే అవి అలంకారం అన్నమాట. తీస్తూ ఉండాలి, ఎక్కువ సంగం వాళ్ళు ఇస్తూ ఉండాలి. హరే కృష్ణ. కాబట్టి ఎందుకు నువ్వు రెండు ధరించావు అంటే ఇవన్నీ కూడా నువ్వు చేసేది ప్రతి లోకమునకు శిక్ష నేర్పడం కోసం మేము అనుకుంటున్నాం, మేము భావిస్తున్నాం అని చెప్పి చతుష్టవాలు భగవంతుడు అంటున్నారు. ధర్మస్యతే భగవత స్త్రియుగ త్రిభిస్వైః పద్భిశ్చరాచరమిదం ద్విజ దేవతార్థం నూనం భృతం తవదభిఘాతిరజస్తమస్య సత్వేన నో వరదయా తనువా నిరస్య. ఓ దేవా, నీవు 3 యుగముల యందును సాక్షాత్తుగా ఆవిర్భవించుచుందువు. భగవంతుడు సత్య త్రేత ద్వాపర యుగములలో సాక్షాత్తుగా ఆవిర్భవిస్తూ ఉంటావు. లేదా త్రియుగళము అనగా షడ్విధ ఐశ్వర్యములు నీ యందు ఉన్నవి. త్రియుగళము 3 రెళ్ళు 6. ఈ 6 షడ్విధ ఐశ్వర్యములు నీ యందు ఉన్నవి. సాక్షాత్తుగా ధర్మస్వరూపుడవగు నీకు అసాధారణములగు తపస్సు, శౌచము, దయ అను 3 పాదములున్నవి. అంతేకాకుండా సాక్షాత్గా భగవంతుడు ధర్మస్వరూపుడు. ఆయనకి అసాధారణమైనటువంటి తపస్సు, శౌచము, దయ 3 కూడా ఎప్పుడు ఆయనలో ఉన్నాయి. ఎవరిలో? భగవంతుడిలో. వానిచే ద్విజ దేవతార్థమై ఈ చరాచర జగత్తును రక్షించుతున్నావు. ఈ 3 ద్వారానే నువ్వు ద్విజులను, దేవతలను, చరాచర జగత్తును రక్షిస్తూ ఉన్నావు. ద్విజ బ్రాహ్మణులకి దేవతల కోసమని చెప్పి చర జగత్తును రక్షిస్తున్నావు. ఇప్పుడు నీవు శుద్ధ సత్వమయము అభీష్టప్రదము లగు నీ మూర్తిచే ధర్మ విరోధములగు మా రజోగుణ తమోగుణములను పోగొట్టము. అటువంటి నువ్వు నీ యొక్క శుద్ధ సత్వమయము అభీష్టప్రదమైనటువంటి నీ మూర్తి చేత మాలో ఉండేటువంటి ధర్మమునకు విరోధములైన రజోగుణము తమోగుణము 2 కూడా పోగొట్టుము. రజోగుణము తమో 2 కూడా భగవత్ సేవ కాని భగవద్ అనుభూతి కానివి అంతరాయం అన్నమాట. అందుకని ఇంకా ధర్మాన్ని ఆచరించడం కూడా అంతరాయం ఉంటారు. అందుకని నువ్వు ధర్మమునకు విరోధమైనటువంటి మాలో ఉండే రజో తమో గుణమును పోగొట్టము. మాలో తమో గుణం వచ్చాయి కాబట్టి మేము విధంగా అవి శపించాం వాళ్ళని. అది ఉండకుండా శపించడం కాదు కదా, కాబట్టి అవి పోగొట్టము అని చెప్పి ప్రార్థిస్తున్నారు. నత్వం ద్విజోత్తమ కులం యతిహాత్మ గోపం గోప్తా వృషస్త్వర్హణేన ససూనృతేన తర్హేవ నంక్ష్యతి శివస్తవ
దేవపంథా లోకో గ్రహీష్యదృశవస్య తత్ప్రమాణం. దేవా, నీవు సర్వశ్రేష్ఠుడువయుండియు సుమధురములగు వాక్కుల చేత పూజ చేత నీకు రక్షింపదగిన వారైన ద్విజోత్తములను రక్షింపకపోయినచో మంగళమయమగు నీ వేద మార్గము ఒక్కమారుగా నాశనమగును. వేద మార్గము నాశనమైపోతుందట. ఎందుకుట? భగవంతుడు కనుక ద్విజులను రక్షింపకపోయినట్లయితే వేదం నాశనమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ ధరణ వేదము రక్షింపబడుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు సర్వశ్రేష్ఠుడు అయి ఉన్నావు. అయినప్పటికీ నువ్వు నీ యొక్క మధురమైన వాక్కుల చేత పూజ చేత నీకు రక్షింపదగిన వారైన ద్విజోత్తములను రక్షింపకపోయినచో ఈ మంగళమైనటువంటి వేద మార్గం ఒక మార్గం నాశనం అయిపోతుంది అన్నమాట. లోకము శ్రేష్ఠులకు పురుషుల ఆచరణముని ప్రమాణముగా గ్రహించును కదా. లోకమంతా కూడా ఎవరైతే శ్రేష్ఠులో, గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళని చూసే వాళ్ళ ఆచరణమునే ప్రమాణముగా స్వీకరిస్తాయి. కాబట్టి నువ్వు ఈ విధంగా ఆచరిస్తూ ఉంటావు. తత్తేన భీష్టమివ సత్వ నిధేర్విధిత్సో క్షేమం జనాయ నిజశక్తిభిరుద్ధృతారే నైతావతాత్ర్యధిపతేర్బత విశ్వభర్తు తేజక్షతం త్వవనతస్య సతే వినోద. నీవు సత్వగుణమునకు నిధివి. ఎవరు? భగవంతుడు శ్రీహరి సత్వగుణమునకు నిధి గని సర్వజీవుల క్షేమమును కోరి నీవు నీ శక్తి రూపులకు రాజాదుల ద్వారా ధర్మమునకు శత్రువులకు వారిని సంహరించుచున్నావు. భగవంతుడు పాలనకర్త కాబట్టి ఆయన సర్వజీవుల యొక్క క్షేమము కోసము ఆయన నీ భగవంతుడి శక్తి రూపములు. ఎవరు? రాజులు, రాజ్యపాలన చేసేటువంటి మహామహారాజులు అందరూ కూడా. అందుకని వాళ్ళని విష్ణువాంశ సంభూతులు అంటూ ఉంటారు రాజులని. కాబట్టి నువ్వే నీ శక్తి రూపులైనటువంటి రాజాదుల ద్వారా ధర్మమునకు శత్రులైనటువంటి వాడిని సంహరిస్తూ ఉంటావు. అసలు సంహారాన్ని చేస్తున్నాడు. అందుకని వేద మార్గము నష్టమగుడు నీకు ఇష్టము కాదు కదా. ధర్మరక్షణమునకై నీవు 3 లోకములకు అధీశ్వరుడవు, జగత్పాలకుడవు అయ్యుండియు బ్రాహ్మణులు కడ వినమ్రుణమయ్యుందువు. అంతేకాకుండా ధర్మరక్షణమునకై నువ్వు ఈ లోకములకు అధీశ్వరుడవు నువ్వు అయి ఉన్నావు, జగత్పాలకుడు అయి ఉన్నావు. అంత గొప్పవాడయుండు కూడా నువ్వు బ్రాహ్మణుల దగ్గర నమ్రుడు అయి ఉంటూ ఉంటావు. దానివల్ల నీ ప్రభావం తగ్గిపోదు. ఈ విధముగా వాళ్ళ దగ్గర నువ్వు వినమ్రుడవై ఉండడం వలన నీ ప్రభావం తగ్గుతుందా? తగ్గదు, ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఇది నీ యొక్క లీలయే అని తెలుసున్నది. ఈ విధముగా చేయడం అనేటువంటిది నీ యొక్క లీలే. ఏది? మమ్మల్ని నన్ను అనుగ్రహించు అని చెప్పి బ్రాహ్మణుల్ని భగవంతుడు అడిగాడు. ఈ అడగమనేది అంతా కూడా ఏమిటిట? అది భగవంతుడు లీల తప్ప అది నిజము కాదు. యం వానయోర్థమధీస భవాన్ విధత్తే వృత్తిం నువాతదునుమన్మహి నిర్వ్యలీకం అస్మాసు వాయ ఉచితో ధ్రియతాం సదండో ఏనాగసౌపయమయుం మయుంక్ష్మహి కిల్బిషేణ. జగదీశ్వర, నీ ఈ ద్వారపాలకులకు ఇరువురకు తగిన శిక్షను విధించితిమి. దానిని గాని వేరొక శిక్షను గాని విధించినను లేదా వీరి వృత్తిని పెంచినను మేము నిష్కపట భావముతో నీతో ఏకీభవింతుము. ఏమంటున్నారు వాళ్ళు? ఓ భగవంతుడా, నీ ఈ ద్వారపాలకులు ఉన్నారే, ఎవరు? జయ విజయులు. వాళ్ళకి మేము తగిన శిక్షనే విధించేదిమి. దానిని గాని వేరొక శిక్షణ విధించినట్లయితే మేము
వీరి వృత్తిని పెంచినను. ఏ వృత్తి? ఈ విధముగా వైష్ణవ విద్వేషము లేదా అహంకారము ఏదో వాళ్ళలోకి వచ్చిందనమాట. సరే, భగవత్ సేవకుని వదిలిపెట్టినట్లయితే అదిగా పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అయినట్లయితే మేము నిష్ఠమణ భావంతో నీతో ఏకీభవించము. అలా అయినట్టు నీకు చెప్పింది మేము వింటాం. కానీ లేదా మేము నిరపరాధులకు నీ అనుచరణ శపించితిమి, దానికై మమ్ము తగిన విధముగా దండింపుము, మాకిది అంగీకారమే. ఒక విధముగా మేము చేసేది ఒప్పు అనుకున్నావా, అది సరే. లేదా మేము చేసిన తప్పనట్లయితే మమ్మల్ని శపించు, మాకు దండనమియ్యి, అది కూడా మాకు అంగీకారమే. తగిన విధముగా దండింపుము. లేదా మా పార్షదులు, నా యొక్క ద్వారపాలకులు వాళ్ళు అమాయకులు, నిరపరాధులు, అనవసరంగా మీరు వాళ్ళ మీద కోప్పడ్డారు అని అనుకున్నట్లయితే మమ్మల్ని దండించు అని చెప్పి భగవంతుడు వీళ్ళెవరు మన చతుస్సనులు భగవంతుడిని ప్రార్థించారు. దానికి భగవంతుడి సమాధానం చెబుతాడు. అది మనం భగవంతుడు రేపు ఉందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.